నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి ఛానల్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వైభవపేతంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. అనంతపురం జిల్లా కాట్నే కాలువ గ్రామంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ముగింపు వేడుకలు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో ఘనంగా 2 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు. విజయవాడలో ఘనంగా అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ. వనపర్తి జిల్లా కండుకుంట్ల గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరమ్మ గృహంలో ఘనంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, అద్భుత కార్యక్రమాలతో ప్రపంచంలోని కోట్లాది మందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తోంది పిఎంసి ఛానల్. ఇందులో భాగంగా 90,000కు పైగా ఆధ్యాత్మిక వీడియోలను రూపొందించి ప్రచారం చేసి ప్రపంచంలోనే నంబర్ 1 ఆధ్యాత్మిక ఛానల్ గా వెలుగొందుతోంది. సుమారు 2,50,00,000 ఇళ్లకు పిఎంసి ఛానల్ ప్రసారాలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఎంసి కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పిఎంసి ఛానల్ కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి అవార్డును ప్రదానం చేశారు. International Wonder Book of Record, AP Chief Coordinator Dr. Tathireddy Ramakrishna Reddy, announced by Pyramid Meditation Channel, inspiring millions through the spiritual knowledge. This is to certify that PSSM Media Limited, based in Hyderabad, operates PMC Pyramid Meditation Channel 24/7 Telugu Spiritual TV and digital platform with a promotion, meditation and vegetarians, spiritual wisdom and also living. 8 years completed to the PMC was been sharing spiritual knowledge through the television and digital media. Such millions of views. It is recognized by the only 24/7 Telugu spiritual channels delivered entirely meditation, vegetarian living. PMC was provided broadcast more than 90,000 spiritual videos, creating one of the largest Telugu spiritual video broadcasting and also the cable of True Network digital platform. The channels reaches to the 2.5 crores peoples and also platform householders, and also the provided to the platform more than 450 spiritual teachers, meditators. Like this, millions of views have been inspiring to meditation and also follow vegetarians lifestyle, supporting evidence including to YouTube analysis with over 1.3 million subscribers, 1.3 million subscribers, recording of 19,000 plus videos, cable reach the documents, programming photos and also videos, official recorded into. This is appreciation was been entered into International Wonder Book of Record. Thank you, sir. Thank you. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఎంతో వైభవపేతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు సంగీత విద్వాంసులు గణేష్ బృందం సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు మంచి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుమిత్రా నంద సరస్వతి మాతాజీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాము, అర్చనారెడ్డి, మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని అద్భుతమైన సందేశాలిచ్చి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో 4వ రోజు జరిగిన పలు కార్యక్రమాలు ధ్యానులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని పంచాయి.
ప్రపంచానంతటికీ ధ్యానాన్ని అందించిన శాకాహారం అనే జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, అలాగే మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషము. ఈ పిరమిడ్కి 2 times పిలిచారు. నాకు లాస్ట్ ఇయర్ ఏదో జర్మనీ వెళ్ళడం కుదరలేదు, అంతకుముందు కూడా అలాగే కార్యక్రమాల వల్ల కుదరలేదు. కానీ స్వర్ణలత గారు చాలా పట్టుబట్టి ఈ టైంలో, కొద్దిగా టైంలోనైనా సరే రావాలి అని చెప్పి నన్ను బలవంతంగా పాపం లాక్కొచ్చారు. దానికి చాలా సంతోషం స్వర్ణలత గారికి. అయితే పత్రిజీ గారు అంటే ఒక మహాశక్తి అన్నప్పుడు ఆ శక్తి అందరి హృదయాల్లో నిలిచి ఉండడం అని అంటే అది మానవత్వము దైవత్వంగా మారడం అంటారు. అటువంటి దివ్య శక్తితో ఆయన శాకాహార ర్యాలీ చేసిన, ధ్యాన జగత్తుని నిలబెట్టిన, ఈరోజు మీరందరూ కలిసి ఒక ధ్యానము అన్నప్పుడు మనం సింగిల్గా చేసుకోవడం వేరు, ఒక గ్రూప్గా చేసినప్పుడు అది ప్రకృతికి ఒక శక్తినిస్తుంది. వికసించే పుష్పం చెప్పింది ఎప్పుడూ తనలాగా అందంగా ఉండమని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ముందుకు సాగమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా మెరవమని. మరి మన ధ్యాన జ్ఞాన గురువు పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మన సర్వస్వమని. మరి అంతటి అద్భుతమైనటువంటి ఆ ధ్యానాన్ని 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఒక్కడిగా బయలుదేరి ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా కొన్ని కోట్ల మందికి ధ్యాన అమృత గొళికలు అందించినటువంటి ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందులో మహానుభావుడు ఒక ఆధ్యాత్మిక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ సామ్రాజ్యంలో ఒక మణి తుడకాహారం లాంటిదే ఈ వశిష్ఠ పిరమిడ్, గౌతమి పిరమిడ్. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత విశాలమైన ప్రాంగణంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ లక్షలాది మందికి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, అలాగే ఈ ఉగాది సంబరాలను అద్భుతంగా అన్యోన్యంగా అంగరంగ వైపుకు నిలుస్తున్నటువంటి ఈ ట్రస్ట్ నిర్వాహకులందరికీ మనందరం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఒకసారి. జై శక్తి స్థల్, జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. ఈ 3 లక్ష్యాలు మనందరి ముందు ఉంచి ఆ లక్ష్యాలను ఎలా సాధించాలి, ఆ లక్ష్యం సాధించడం ద్వారా ఈ భూమండలాన్నంతా వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దడానికి కోసం ఒక్కరు స్టార్ట్ అయినరు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈరోజు కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారయ్యి కోట్ల మందికి ధ్యానం చెప్తూ ఉన్నారు. అతి త్వరలో ఈ భూమండలం అంతా కూడా ధ్యాన జగత్ అయి తీరుతుంది. చెప్పండి, అతి త్వరలో ఈ భూమండలం అంతా ధ్యాన జగత్ అయి తీరుతుంది. సో మరి మనందరి లక్ష్యం ఏంటి? ధ్యాన జగత్. ధ్యాన జగత్ సాధించాలి అంటే మనకు ఎంతో శక్తి కావాలి. సో ఈరోజు మేమిద్దరం మాట్లాడబోయే టాపిక్లో ఫస్ట్ శక్తి ఎట్లా నిలుపుకోవాలి. వైద్యులు మరియు ఆధ్యాత్మిక గురువుల విశ్వశాంతి ఏకత్వ ధ్యాన సంగమం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు హిమాలయ యోగి సదానందగిరి మహారాజ్, శివరుద్ర స్వామి,
గోమాత సంరక్ష శివపార్వతి మాతాజీ, డాక్టర్ హరి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ లక్షానాయుడు, నటీనటులు, ఇండియన్ బుక్ రికార్డ్ ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హిమాలయ యోగి సదానంద గిరి మహారాజ్, డాక్టర్ హరిలు మాట్లాడుతూ ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత కోరుకునే సమాజంలో మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో గొప్పది అన్నారు. ఇప్పుడున్న కాంక్రీట్ జంగల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్ పాల్గొన్నారు. రైతు ఉడతను పెంచాయట, కొన్ని రోజులు ఆడుకున్న తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత పక్షులను పెంచాయట, అవి కూడా కొన్ని రోజులు ఉన్నాయి వెళ్ళిపోయాయి. తర్వాత మేకలను పెంచాయట, అవి కూడా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాయి. కోతులను పెంచితే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాయి. అప్పుడు తెలివిగా ఆ రైతు ఏం చేశాడు తెలుసా? మొక్కను నాటాయట. ఆ మొక్క వృక్షమైన తర్వాత అన్నీ వచ్చాయట. ఎవరైతే డాక్టర్ల దగ్గరికి అందరూ వెళ్తుండొచ్చు, కానీ డాక్టర్లకు మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ ఉన్నప్పుడు ఆ నారాయణ అవసరం ఉండదు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాగర్ సతీష్ సారథ్యంలో నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ధ్యాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నాగార్జున కొండకు బోటింగ్ నిర్వహించబడింది. అనంతరం రైట్ బ్యాంక్ లో మహాకరుణ శాకాహార ర్యాలీ ఎంతో ఘనంగా జరిగింది. ఈ ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ఆడుతూ పాడుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విశిష్ట ఆత్మీయ అతిథిగా ఆధ్యాత్మికవేత్త, అహింసా ధ్యాన ప్రచారకులు నెల్లికలు పాల్గొన్నారు. అనంతరం పల్నాడు జిల్లా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ప్రాంగణంలో శనివారం రాత్రి అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ సారథ్యంలో అఖండ ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిరమిడ్ మాస్టర్లు సతీష్ సాగర్, శ్రీదేవి దంపతులు, సుబ్బారావు, నాగశ్రీ దంపతులు, శ్రీనివాస్, హర్షిత దంపతులు, నల్గొండ, దేవరకొండ, వివిధ ప్రాంతాలకు చెందిన మాస్టర్లు పాల్గొన్నారు. भारत माता की जय, निर्भय जगत की जय, निर्भय जगत की जय, शासन दासा की जय, जय बोलो गुरु महाराज की जय, जय बोलो गुरु महाराज की जय. सांभळो बंजारा गोर भाइयों, मैं तमेने केरो छो काय વાત કરતો. આપણે સેવાલાલ મહારાજ ઉંડાડે જગે માં ગોર ભાઈઓને સેને જગાડન કો તો बकरा नहीं काटनो, जीव हिंसा नहीं करनो है कताने को. तो उंडाड़े दाड़े पर खाली दूध, घी, दही, दाल बाटी जीवन रास पुष्कर का बलम रहे, ज्ञापक शक्ति आच रहे, मेधा शक्ति आच रहे, वाक चातुर्यम रहे, धैर्यम रहे, लोक ज्ञानम परिपूर्ण रहे. आज ने इसे मांस खा लेता नहीं, ये बोटी खा ले, माड़ी खा ले, आज ने कुणसी ज्ञान करके को माई बुरा मा छेनी. आज ने कीड़िन तो सहा देखन चालनो, सीमान सदा देखन चालनो, अडगु मेल गताणी शास्त्रम केरीचे. आज ने शास्त्र में पाटिचरे कोनी. आज जेरिष्ठ माव जको बात कर ले रे, जेर घरान जको नायकी कर ले रे. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కాట్నీ కాలువ గ్రామంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ముగింపు వేడుకలు, అలాగే మహాకరుణ శాకాహార ర్యాలీ ఎంతో ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ 7వ రోజు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. భగవద్గీతలోని ధ్యాన యోగం గురించి అద్భుతమైన శ్లోకాల ద్వారా, వాటి అర్థాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం కాట్నే కాలువ గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. బుద్ధుడి మార్గం, బుద్ధుడి మార్గం, బుద్ధుడి మార్గం, రమణుల మార్గం, రమణుల మార్గం, జైనుల మార్గం, జైనుల మార్గం, ధ్యానుల మార్గం, ధ్యానుల మార్గం, పిరమిడ్ మాస్టర్ల మార్గం, యోగుల మార్గం.
శ్రీ శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో గల శ్రీ శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ లో ఒక్కరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిశంకర్ రెడ్డి, సింధూరాలు అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిర్వాహకురాలు సరళా ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లీశ్వరి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మల్లీశ్వరిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. నా దేహమే నీ దేవలం, నీ దేవలం, నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవలం, నీతికి దినము స్వరపచారణ పూజలు సేతును రామా, నీతికి దినము స్వరపచారణ పూజలు సేతును రామా, నా దేహమే నీ దేవలం. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. విజయవాడలోని నున్నా చెరువు సెంటర్ నుండి ర్యాలీని ప్రారంభించి శాకాహార స్లోగన్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని, ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. హంసా చూడు, హంసా పకడు. మిత్రులారా, ఈరోజు మన ప్రాంతంలో మహాకరుణ అహింస శాకాహార సద్భావన జరుగుతోంది. మరి మానవులందరూ శాకాహారం మాత్రమే తీసుకోవాలి, జీవహింస మహాపాపం తెలుసుకోవాలి. మరి మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం కేవలం శాకాహారం మాత్రమే. మిత్రులారా, ఇది తెలియక మరి మానవులు మరి మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మరి ఎన్నో దేశాలలో ఎంతో మంది శాస్త్రవేత్తలతో ఎన్నో ప్రయోగాలు చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మరి మాంసం అనేది మానవుడికి ఆహారం కానే కాదు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, సూరిబాబులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సాధారణంగా మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తుంటాం, ఎంతో మందితో కలిసి తిరుగుతుంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఎప్పుడైతే నీవు ఈ కార్యక్రమం ఎక్కువ చేసావో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులంతా నీ మెదడులో ఫీడ్ అయిపోతాయి. అంటే ఖాళీ అనేదే ఉండదు. నీవు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ ధ్యాన శక్తి రావడానికి ఇక్కడ ఖాళీ ఉంటే కదా, ఇక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీలో ఈ ధ్యానం అనేది వస్తుంది. మొత్తం ఫుల్ చేసేసావు. అంత ఇతరులతో మాట్లాడి వాని సోది, దీని సోది, ఆని సోది, ఈయన సోది మొత్తం ఫిల్ చేసేసావు. ధ్యానం కుదరదండి. ఎంత మందితో కలిసావో అంత సంఘర్షణ నీకు జరుగుతూనే ఉంటుంది.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధనం ఎంతో చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వేమన పద్యాలను ఆలపించి వాటి అర్థాలను తెలియచేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పుష్పము నుండి వేరు గాని పూజ ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతి ఒక్క జీవరాశులు అన్నింటిలోనూ ఉన్నది ఒకే ఒక ప్రాణము. ప్రతి ఒక్క మనిషిలో ఏదైతే కాదు, ప్రతి ఒక్క జీవరాశులు అన్నింటిలో ఉన్నది ఒకే ఆకలే, వేరు ఆకలి లేవు. ఈ యొక్క భూమి పైన ఉన్న ఏవైతే పుష్పాలు ఉన్నాయో అన్ని పుష్పాలు చేరాల్సింది ఒకే ఒక దానికి, పూజా విధానానికి ఒకటే. ప్రాణము, ఆకలి, పూజ, ఈ మూడు కూడా ఏమి అన్ని ఒకటే, వేరు అంటూ ఎక్కడ లేవు. హిందువులు పూజించేది ఒక పూజ, ముస్లిమ్స్ పూజించేది ఒక పూజ, క్రైస్తవులు పూజించేది ఒక పూజ, జైనులు పూజించే ఒక పూజ అనేది ఏమీ లేదు. అన్నీ ఒకే విధానానికి వస్తాయి. వాళ్ళు ఉన్న మతంలో ఆ పూజ వాళ్ళకు గొప్ప, మనం చేసే దాంట్లో మనకు గొప్ప, వాళ్ళ దగ్గర ఒక క్రైస్తవులు చేసే ఒక దాంట్లో ఒక గొప్ప ఉంటుంది. PSSM వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరమ్మ స్వగృహంలో ప్రతి శనివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా వేదవ్యాస ఫౌండేషన్ ఫౌండర్ ప్రకాష్ నందా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే ప్రపంచ మానవాళికి ఒక గొప్ప బహుమానంగా భగవద్గీతను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే వేదవ్యాసం ఫౌండేషన్ బృందంచే భగవద్గీత పారాయణం ఎంతో అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత ప్రకాష్ నందా బృందానికి చిరు సన్మానం చేశారు కార్యక్రమ నిర్వాహకులు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఓకే, కృష్ణబాబుడు ఏమంటున్నాడంటే అసలు భగవద్గీత చదవకుండా భగవద్గీత చదవచ్చా? చదివేదేనా? అసలు సెకండ్ పాయింట్ అది. చదవాలన్నా వద్దా? చదవాలన్నా? మరి చదువుతున్నారా మీరు? కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బొడ్డుపాడు గ్రామంలో శ్రీ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం మార్చి 19న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మహాసంగీతనాద ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం, మహాకరుణ శాకాహార ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్లకుమార్ రాజా తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు బొడ్డుపాడు గ్రామ సర్పంచ్, కృష్ణా జిల్లా PMC ఇన్ఛార్జ్ మూడే శివశంకర్రావు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.